అందరికీ నమస్తే. డియర్ శీర్షికలో బోనాల స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. ఆషాఢ మాసం వచ్చేసిందండి. తెలుసుగా, తెలంగాణలో అమ్మవారి బోనాల జాతర పండుగ మొదలవుతుంది. బోనాల పండుగ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ జగన్మాత అమ్మవారు పుట్టింటికి వచ్చాక జరుపుకునే ఘనమైన వేడుక. చాలా మందికి ఈ పండుగ అంటే ఏంటో అస్సలు తెలీదు. మామూలుగా బోనాల పండుగ అంటే బోనం ఎత్తుకొని గుడికి వెళ్ళడం అంతే అనుకుంటారు. అసలు ఈ పండుగ ఎలా మొదలవుతుంది అంటే అమ్మవారిని ఎదుర్కోలు అనే ప్రక్రియతో ఊరి పొలిమేర నుండి ఊర్లోకి తీసుకురావడం నుంచి మొదలవుతుంది. అసలు ఎదుర్కోవడం అంటే ఏంటి, అమ్మవారిని పొలిమేర నుండి ఊర్లోకి తీసుకురావడం అంటే ఏంటి, ఇవన్నీ ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ఒకానొక్కప్పుడు లస్కర్ అని పిలువబడే సికింద్రాబాద్ నగరం పొలిమేర అంటే హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్ మధ్యలో ఉండే నెక్లెస్ రోడ్. లస్కర్ లో వెలిసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భక్తులు ఆషాఢం మొదలైన తర్వాత మొదటి ఆదివారం నాడు లస్కర్ పొలిమేర అని పిలువబడే నెక్లెస్ రోడ్ పైన అమ్మవారి చల్లని కళ్ళకుండను వేపాకులతో కప్పి దానికి అమ్మవారి ప్రతిమను పెట్టి పూలతో అలంకరించి నెత్తి మీద పెట్టుకొని అమ్మవారిని ఊర్లోకి డప్పులతో ఎదుర్కొని తీసుకురావడం, అలా అమ్మవారిని తీసుకొచ్చి ఆలయంలో పెట్టి 15 రోజుల పాటు అంటే 2 వారాలు వాడవాడ వీధి వీధి అమ్మవారిని ఊరేగిస్తూ ఆ కళ్ళుని ప్రతి ఒక్కరి ఇంటి పైన చల్లేవారు. అలా ఇంటింటికి వచ్చినప్పుడు భక్తులందరూ అమ్మవారికి వడిబియ్యం, వారి శక్తికి తగ్గట్టు కొబ్బరికాయ, పూలు, పండ్లు సమర్పించేవారు. ఆషాఢ మాసం 3వ ఆదివారం అమ్మవారిని డప్పు సప్పులతో పలారం బండిలో ఊరేగిస్తూ పొలిమేర దాకా అమ్మవారిని సాగనంపుతారు. ఆ తర్వాత నుండి అమ్మవారిని 4 వారాలు హైదరాబాద్ మిగతా చోట్లలో అంటే తెలంగాణ అంతటా బోనాల పండుగ జాతర జరుపుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, అమ్మవారిని ఎదుర్కోలు తీసుకురావడం అండ్ అలాగే ఆషాఢం మొదలైనప్పటి నుంచి గోల్కొండలో అమ్మవారికి ప్రతి వారం బోనాలు జరుగుతూనే ఉంటాయి. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, అమ్మవారి ఎదుర్కోలు అంటే ఏంటో, వచ్చే వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఏంటో, రంగం ఎందుకు ఎక్కుతారో, పలారం బండి అంటే ఏంటో ఆ విషయాలు తెలుసుకుందాం. బోల్ లస్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జై.